నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. నేను బలరాం. అగ్నిపథ్ ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 700 కోట్ల రూపాయల నష్టం జరిగింది దేశానికి. ఈ దేశంలో ఇవాళ జరిగిన అల్లర్ల వెనుక అనేక రాజకీయ పరమైన కుట్రలు ఉన్నాయి అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇవాళ ఒక కీలకమైన అంశం తెర మీదకి వచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన అగ్నిపథ్ అల్లర్ల వెనుకాల ఈ రాష్ట్రం నుంచే కుట్ర జరిగింది అని. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇవాళ రాజకీయంగా జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ఆయన ఫండింగ్ చేశాడు. ఆయన మిత్రుడుగా ఉన్న బీహారీ బాబు పీకే ఇదంతా కూడా ఇంప్లిమెంట్ చేశాడు. మొత్తం దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీరు చూస్తున్నారు అన్న ఒక ఆరోపణ ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చింది. ఆరోపణ చేసింది ఎవరో కాదు, ఆ పార్టీకి సంబంధించిన జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ. మరి అంత సీరియస్ అలిగేషన్ ఆమె ఎందుకు చేశారు, నిజంగా దాని వెనకాల ఆ వాస్తవం ఏమైనా ఉందా అన్న అంశం మీద ఇవాళ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒకసారి డీకే అరుణ ఒక సభలో ఆమె ఏం మాట్లాడారు అది విందాం. అది విన్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఆ విధ్వంసానికి కారణం మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయ నాయకులు దీంట్లో దూరి ఈ విధ్వంసం చేసిండ్రు, మాకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి చెప్పిన విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పీకే అంట పీకే, ఆయన ఒక పీకేని తెచ్చుకున్నాడు ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ తన మీద తన నమ్మకం పోయింది. ఈ పీకేనట పశ్చిమ బెంగాల్లో పోయి అక్కడ ఎలక్షన్ స్ట్రాటజీ చేసిండట, పెద్ద ఎత్తున విధ్వంసాలు సృష్టించిండట. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి స్ట్రాటజీ పీకే చేస్తున్నాడు. మళ్ళీ ఒక సెంటిమెంట్ పెట్టుకోను, లేకుంటే ఇట్లా విధ్వంసాలు సృష్టించో, ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలకే ఈరోజు పీకే సలహాలతో ముందుకు పోతున్నాడు. సికింద్రాబాద్ లో చేసినటువంటి ఆ విధ్వంసానికి కారణం మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయ నాయకులు దీంట్లో దూరి ఈ విధ్వంసం చేసిండ్రు, మాకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి చెప్పిన విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పీకే అంట పీకే, ఆయన ఒక పీకేని తెచ్చుకున్నాడు ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ తన మీద రైట్. డీకే అరుణ గారు చేసిన ఈ కామెంట్ నిజంగా ఇవాళ చర్చనీయాంశమైంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు రాజకీయంగా ఎదగడం కోసం ఇంత స్థాయికి దిగజారుతారా అన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న రాష్ట్ర టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో ఎదగడానికి వ్యూహాలు చేస్తుంది అన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. ఆ పార్టీ నేతలు ఇప్పటికే అనేక రకాలుగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అయితే ఇవాళ ఆ పార్టీకి వ్యూహకర్తగా లేకపోతే అన్ని రకాలుగా సహకరిస్తున్న వ్యక్తి పీకే. ప్రశాంత్ కిషోర్ ఇవాళ బీహారీ బాబుగా ఉంటూ బీహారీ వ్యక్తి అయి ఉండి ఇక్కడికి వచ్చి ఈ టీఆర్ఎస్కి తను సహకరిస్తానని చెప్పి ఆయన చెప్పడం, ఆ తర్వాత కేసీఆర్ గారు ఆయనకు సర్టిఫికేట్ ఇవ్వడం, ఆయన చాలా మంచోడు, డబ్బులు తీసుకోడు, ఏదో ఫ్రెండ్గా నాకు సహకరిస్తున్నాడు అని చెప్పి చెప్పడం అన్నీ కూడా జరిగిన పరిస్థితి. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం విషయంలో అందరికీ స్పష్టత ఉంది. అయితే ఈ అనుబంధం ఇవాళ జాతీయ స్థాయిలో అల్లర్లు క్రియేట్ చేయడానికి కూడా దారి తీసిందా అని చెప్పనంటే ఇవాళ బీజేపీ నుంచి వస్తున్న ఆరోపణ అదే. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణ స్పష్టంగా ఇవాళ జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ అల్లర్లు జరిగినాయి చూసుకుంటే కేవలం ఇవాళ పీకే ద్వారా కొంతమంది వ్యక్తులు ఎదగడానికి ఎక్కడెక్కడ ప్రయత్నిస్తున్నారో అక్కడ అన్ని అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్ల వెనుక దాదాపుగా కొన్ని సంస్థలు ఏవైతే డిఫెన్స్ ట్రైనింగ్ అకాడమీలు ఉన్నాయో ఆ అకాడమీలు ఉన్నాయి అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏం జరిగింది అన్నది తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే దాదాపుగా 700 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దేశవ్యాప్తంగా 700 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 138 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. 718 మంది ఇప్పటికీ అరెస్ట్ చేయబడ్డారు. మన రాష్ట్రంలో చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 20 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఒక ప్రాథమిక అంచనా. అందులో దాదాపుగా 46 మంది ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకా చాలామంది అరెస్ట్ అవుతారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇవాళ వీళ్ళ కారణంగా ఎవరైతే ప్రొవోక్ చేశారో వాళ్ళ కారణంగా వచ్చిన అమాయకులు ఇవాళ
వారి జీవితాలు అగమ్య గోచరంలో పడ్డాయి. వారి భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. మనం కాసేపటి క్రితమే చూసాం చెంచల్గూడ జైలు దగ్గర ఆ పిల్లల పేరెంట్స్, మా పిల్లల జీవితాలు ఆగమైపోయినాయి, కొంతమంది ప్రొవోక్ చేశారు వారి కారణంగా అని చెప్పని. మనం ఒకసారి డీకే అరుణ గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి డీకే అరుణ గారితో మాట్లాడిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. అరుణ గారు నమస్తే. హలో, నమస్తే అమ్మా. అరుణ గారు, ఇవాళ మీరు ఒక సీరియస్ అలిగేషన్ చేశారు. ఇవాళ మీరు ఆషామాషి ఏం కాదు, మీరు చెప్తున్న అలిగేషన్లో ఇవాళ దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లో దేశానికి సంబంధించిన ఆస్తి దాదాపు 700 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇదంతటికీ కారణం ఇవాళ పీకే మరి ఆయనకు సహకరిస్తున్న కేసీఆర్ అని చెప్పి చెప్తున్నారు. ఎట్లా మీకున్న ఆధారాలు ఏంటి? ఆధారాలు అంటే రాజకీయంగా జాతీయ పార్టీ ఎదగడానికి కేసీఆర్ గారు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ టిఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ పెట్టాలి. దాంట్లో భాగంగా ఈరోజు వారు ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఎప్పటికప్పుడు డిఫేమ్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు కనుక చూసుకుంటే అసలు దాంట్లో యువతని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఎందుకు రెచ్చగొట్టినారు? ఎందుకు లేనిపోయిన అపోహలు సృష్టిస్తున్నారు? ఎందుకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విధ్వంసాలు సృష్టిస్తున్నారు కనుక చూసి వాళ్ళు సృష్టించినటువంటి అంటే స్టేట్స్ చూసుకుంటే కూడా ఎక్కడెక్కడైతే మనం పీకే గారు సలహాలు సూచనలు వారి స్ట్రాటజిస్ట్ గా ఉన్నారో ఆ రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున జరగడం చూస్తుంటే అనుమానం కలుగుతుంది. వాస్తవంగా ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇట్లాంటి జరగలేదు. ఎక్కడ తెలంగాణ అంత పీక్ తెలంగాణ మూవ్మెంట్ ఉన్నప్పుడు కూడా వేలాది మంది ఆ తెలంగాణ మూవ్మెంట్ లో పాల్గొన్నప్పుడు కూడా ఇట్లాంటి విధ్వంసాలు జరగలేదు. సో అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ చీమ చిట్టుకుమన్నా, ఎక్కడ చిన్న నిరసనలు ఈ రాష్ట్రంలో అంటే వాళ్ళ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడి చేస్తామన్నప్పుడు కానీ, ఇందిరాపార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పినప్పుడు కానీ, హైదరాబాద్ లో నిరసన సభలు పెట్టుకున్నప్పుడు కానీ, దీక్ష సభలు ఇట్లాంటివి ఎప్పుడు ఎక్కడ ప్రతిపక్షంగా కానీ లేదా ఎవరైతే ప్రభుత్వ హామీని నిలబెట్టుకున్న సందర్భాల్లో వాళ్ళు ధర్నాలు దీక్షలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరు ఎక్కడ ప్రతిపక్షాలుగా మేము భారతీయ జనతా పార్టీ కానివ్వండి ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టినా వాటి అంటే క్షేత్రస్థాయిలో అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో పోయి అరెస్టులు చేస్తారు. లీడర్లను సైతం మమ్మల్ని సైతము ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళని పరామర్శించడానికి పోతున్నప్పుడు కూడా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా గేట్ల దగ్గర పోలీసులను పెట్టేస్తారు. అంత ఇదిగున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ మరి ఇంత పెద్ద ఎత్తున సికింద్రాబాద్ లో అంత పెద్ద ఎత్తున కుట్ర పండినప్పుడు మరి వీళ్ళకి తెలియదు అంటే నమ్మాలన్నా మనం? వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? వాళ్ళ పోలీసు వ్యవస్థ ఏమైంది? అంత పెద్ద బీభత్సం 10 గంటల పాటు సికింద్రాబాద్ లో కొనసాగుతుంటే అసలు రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏం చేసింది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? అనుమానాలు రాకుండా మరి ఏం వస్తాయి? ఇంత పెద్ద సంఘటన, ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ అంతకు ముందు రోజు కూడా రాజ్భవన్ మీద వాళ్ళు పెద్ద ఎత్తున ముట్టడి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించి ముట్టడి పోతే కూడా బైక్స్ అంట పెట్టినారు, జీప్ అంట పెట్టినారు. ఇదంతా ఏంటి? ఎవరి ప్రోత్సాహం అనుకోవాలి దీంట్లో? వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక విధ్వంసాలు సృష్టించాలనేటువంటి ఆలోచనకి రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొడుతున్నట్టుగా మేము భావించాల్సి వస్తుందని స్పష్టంగా మనకు అర్థమవుతుంది, కనపడుతుంది కళ్ళ. మేడం, ఈ రాకేష్ అంత్యక్రియల్లో కూడా టిఆర్ఎస్ నేతలు జెండాలు పట్టుకొని అక్కడ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం మీద దాడి చేసిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు మొన్న వీళ్ళు నిజంగా అసలు ఎంత దిగజారిపోయిందంటే రాజకీయం అనేది, ఇంత దిగజారు రాజకీయం చేయొద్దండి రాజకీయ పార్టీలు. ఎంత శివరాజకీయం చేస్తాం? ఒక అమాయకుని ప్రాణాలు తీసుకున్న ఒక అమాయకుని ప్రాణాలు పోగడానికి వీళ్ళ ఫెయిల్యూరే కారణం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అని కుట్ర, రెండిట్లో వాళ్ళ ఫెయిల్యూర్ అవ్వచ్చు, వాళ్ళ కుట్ర అవ్వచ్చు, రెండిట్లో వాళ్ళకే భాగస్వామ్యం.
సో ఆ విధంగా అబ్బాయి ప్రాణం పోతే మళ్ళీ వాళ్ళే డ్రామా చేసుకుంటూ, వాళ్ళే శవాలు మోసుకుంటూ, వాళ్ళే శవయాత్ర చేసుకుంటూ, అంటే ఎంత 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 దిగజారిపోయిందండి టిఆర్ఎస్ పార్టీ నాయకులు. అనేక కండువాలు వేసుకొని, జెండాలు పెట్టుకొని దానికి మొత్తం చేయించేది వీళ్ళే. దానికి ఆ యొక్క అంత పెద్ద ఎత్తున మరి వాళ్ళు ప్లాన్ చేసిండ్రు అన్నప్పుడు విధ్వంసానికి రైల్వే స్టేషన్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా ఇంత కూడా మన వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది సమాచారం లేకుండా ఉంటుందంటే వాళ్ళని నమ్ముతారా? ఇదంతా కూడా రాజకీయాల కోసం ఇంత దిగజారుతున్న రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎంత రాజకీయ మనుగడ కోసం ఏ స్థాయికైనా దిగజారుతుంది అనేటటువంటి సంఘటనలు రుజువు చేసినాయి. ఈ సంఘటనలే రుజువు చేసినాయి. ఎంతమంది చనిపోలేదండి? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వీళ్ళు పోయి పలకరించిందా? అమ్మాయిలు ఎంతో మంది అమ్మాయిలు మానభంగాలు చేసి అత్యాచారాలు చేస్తారు, కుటుంబాలను పరామర్శించిందా? ఎక్కడ ఎలాంటి ఇప్పుడు ఈ సంఘటన, ఈ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సంఘటన రాజకీయ నాయకుల కుటుంబాల సభ్యులు పెద్ద ఎత్తున ప్రమేయం ఉండి చేస్తుంటే ఇప్పటిదాకా దాని మీద లేదు, మొత్తం డైవర్ట్ చేసి పడేసి ఇష్యూనంతా. ఇవన్నీ వీళ్ళ యొక్క రాజకీయ దీనికోసము ఇటువంటి సమస్యలన్నిటి మీద పక్కదారి పట్టించడానికి ఇట్లాంటివి ఎన్ని చేయలేదు. రాజకీయ నైపుణ్యం ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ, నాయకుడు కేసీఆర్ గారు. దానికి తోడు పీకే గారు ఇప్పుడు విధ్వంసాలు సృష్టించాలి, వైలెన్స్ క్రియేట్ చేయాలి, అది ఇంకోరి మీద తొయ్యాలి, వేరే వాళ్ళని బద్నాం చేయాలి, వీళ్ళు లబ్ధి పొందాలి. ఇంత చిల్లర రాజకీయమా? ఇంత చీప్ పాలిటిక్సా? సమాజం అన్ని అర్థం చేసుకుంటుంది, సమాజానికి అన్ని అర్థమవుతుంది, ప్రపంచాన్ని దేశ ప్రజలకు కూడా అన్ని అర్థం చేసుకోగలుగుతున్నాయి. ఇటువంటి చీప్ పాలిటిక్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఏ రకంగా చీప్ పాలిటిక్స్ చేసినా ఈరోజు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ అరుణ గారు, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా డీకే అరుణ గారి కామెంట్. చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి దీంట్లో, చర్చించాల్సిన అంశాలు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే అనేక ఆత్మహత్యలు జరిగినాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరిగినాయి. ఇవాళ అనేక ఇష్యూస్లో ఇవాళ ప్రభుత్వం స్పందించలేదు. ఇవాళ కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో కూడా ఒక వ్యక్తి చనిపోతే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎవ్వరూ వెళ్ళి అతన్ని పరామర్శించలేదు, అతని ఫ్యామిలీని పరామర్శించలేదు. నామమాత్రపు సాయం చేసేసి తప్పించుకున్న పరిస్థితి. మరి ఒక్క రాకేష్ గారికి ఇంత సాయం చేయడం అని చెప్పనంటే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చెప్పన్న వ్యూహం ఉన్నది అన్నది ఇవాళ ముఖ్యంగా బీజేపీ నేతల నుంచి వస్తున్న ఆరోపణ. మనకు ఇదే డిబేట్లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ధర్మారావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నేత కర్నె అరవింద్ గారు జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో ప్రొఫెసర్ మురళీ మనోహర్ రావు గారు జాయిన్ అవుతారు, కాసేపట్లో రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఒకసారి కర్నె అరవింద్ గారు, టీఆర్ఎస్ నేతగా ఉన్నారు మీరు. ఇవాళ కాసేపటి క్రితమే డీకే అరుణ గారు మాట్లాడిన విన్నారు మీరు. నిజంగా రాజకీయాలు చేయాలంటే ఈ స్థాయికి పోవాలా? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు సార్. ఇవాళ పెద్దలు అక్క డీకే అరుణ గారు, వారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి డీకే అరుణ గారు ఈ రకంగా మాట్లాడము అంటే విడ్డూరంగా ఉంది సార్. వినసొంపుగానైతే అస్సలు లేదు. తను అనేక సందర్భాల లోపల సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసినటువంటి డీకే అరుణ గారు ఈ రకంగా మాట్లాడడం దురదృష్టకరం సార్. చాలా బాధేస్తా ఉన్నది. ఇవాళ కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమాజం కోసం ఆయన తపిస్తున్నటువంటి తపన అంతా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు సార్. హలో, కేసీఆర్ గారు తప్పిస్తున్నటువంటి తపన అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలకు, ఇప్పుడున్నటువంటి దేశ ప్రజలందరికీ కూడా తెలుసు సార్. ఇవాళ ఈ ఆర్మీ జవాన్లు ఉద్యమిస్తా ఉంటే వాళ్లకు రాత పరీక్షలు లేవు అనుకున్నప్పుడు, వాళ్ళు వచ్చి నిరసన తెలియజేసినప్పుడు దానికి టిఆర్ఎస్ పార్టీకి ముడిపెట్టి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులకు కాలమే నిర్ణయిస్తారు సార్. ఇవాళ ఒకవైపు చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ముంపుకున్నటువంటి ఈ కీలక సమయంలో నిర్మాత్మకమైనటువంటి, సమస్తాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోగా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతికూలమైనటువంటి సంఘటనలు ఎదురైతాయి కానీ అనుకూలమైనటువంటి సంఘటనలు ఎదురుగావు. కారణము అనేకం చూసాం సార్. గతంలో
మనము వాళ్ళు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు కానివ్వండి, అప్పుడు ఆ రోజు కూడా రైతులందరూ పోయి దాదాపుగా సంవత్సర కాలం వాళ్ళు ఉద్యమించినప్పుడు దాదాపుగా 700 పైచిలకు మంది అరవింద్ గారు పరిస్థితి. అరవింద్ గారు అది కాదు అంటే మనకు ఇక్కడ చాలా స్పష్టంగా ఒకటి లింక్ కనబడుతుంది. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదగబోతున్నామని చెప్పి అనౌన్స్ చేసి ఉంది. మీకు సహకరిస్తానని చెప్పేసి పీకే ఇక్కడికి వచ్చి ఉన్నాడు అన్న విషయం స్పష్టంగా కేసీఆర్ గారే స్వయంగా అనౌన్స్ చేశారు. పీకే స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, ఆయన ట్రాక్ రికార్డ్ ఏందో కూడా అందరికీ తెలిసిన పరిస్థితి. ఇవాళ పీకే ఇటువంటి చిల్లర వ్యూహాలు చేసి జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి జనాల్లో ఆందోళన క్రియేట్ చేసి సమాజంలో భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇటువంటి సిచ్యువేషన్ ఏదో క్రియేట్ చేస్తాడు అన్న అనుమానం అయితే చాలామందికి ఉంది. దాన్ని ఇవాళ బీజేపీ నేతలు అది ఆయన్నే చేస్తున్న వ్యూహం అని చెప్తున్నారు. ముమ్మాటికి తప్పు సార్. నేను ఎందుకు కూడా తప్పు అనేటువంటి విషయం చాలా బలంగా చెప్తా ఉన్నాము అంటే, నిజంగా కూడా ప్రతిపాదన మనం దేశ రాజకీయాల్లోకి పోవాలి అనుకున్నప్పుడు మేము పెట్టాల్సినటువంటి అంశాలు జనాల ముందర చాలా క్లారిటీగా పెడతాం సార్. మేము ఏమేమి తెలంగాణ రాష్ట్రంలో మేము చేసినాం, తర్వాత దేశంలో మేము వస్తాము అనుకున్నప్పుడు, మేము వచ్చినప్పుడు మేము చేస్తాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కూలంకుషంగా మేము వివరించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంది. కానీ ఇవాళ ఆర్మీ జవాన్లు ఇవాళ వాళ్ళకున్నటువంటి 4 సంవత్సరాలు మాత్రమే మమ్మల్ని కాంట్రాక్ట్ బేసింగ్ లోపల మీరు తీసుకుంటారు, ఆ తర్వాత మేము ఎటు పోవాలి అనేటువంటి విషయంలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్లకు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో ఇది పార్లమెంటరీ పద్ధతిలో ఉందా, లేదు అనుకుంటే మీరు తీసుకున్నటువంటి విధానమా అనేటువంటి విషయాన్ని ఇవాళ అధ్యయనం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ దేశాల లోపల ఏ రకంగా ఆర్మీ జవాన్లు ఉన్నారు అనేటువంటి విషయాన్ని దాదాపుగా చాలా మంది మేధోమథనం చేసిన తర్వాత మేధావులు ఇవాళ చాలా రకాలుగా వీళ్ళకు న్యాయబద్ధం, వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్, వీళ్ళు ఎత్తుకున్నటువంటి డిమాండ్ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అనేటువంటి విషయాన్ని దీన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ముడిపెట్టి చూస్తే మాత్రం అది వాళ్ళకే కానీ మాకు జరగదు సార్. అరవింద్ గారు మీరు ఇష్యూ డివేట్ అవుతున్నాం మనము. చాలా క్లియర్గా మీరు ఒక షార్ప్గా మీరు ఆన్సర్ చేయగలరా ఒకసారి ఆలోచించండి. ఒకటి, డికే అరుణ గారు చెప్పిన ఒక పాయింట్, స్పష్టమైన పాయింట్, హైదరాబాద్లో అద్భుతమైన పోలీసింగ్ ఉన్న తెలంగాణలో హైదరాబాద్లో సికింద్రాబాద్ లాంటి ప్రాంతంలో 2000 మంది ఒక్కసారిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయ్యి విధ్వంసం చేస్తుంటే ఆ విషయాన్ని ఇంటెలిజెన్స్, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఒకటి. 2, అక్కడ దాన్ని ఆపడానికి స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో ఎందుకు స్పందించలేదు? చివరికి అక్కడ ట్యాంకులు ఏదైతే ఆయిల్ ట్యాంకులు తగలబెడితే మొత్తం సికింద్రాబాద్ అంతా నాశనం అయిపోతుందని చెప్పేసి ఆ రైల్వే పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేసేదాకా స్థానిక పోలీసులు, హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసు ఎందుకు స్పందించలేదు? 2. 3, తర్వాత రాకేష్ గారి అంత్యక్రియలు పూర్తిగా అదేదో టీఆర్ఎస్ నాయకుడి మాదిరిగా అతన్ని అంత్యక్రియల్లో టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని మళ్ళీ మీ పార్టీ నేతలంతా పోయి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ క్లియర్ కనబడుతుంటే ఇదంతా ఒక కాన్స్పరసీలో భాగంగా ఒక వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ దాన్ని పొలిటికలైజ్ చేస్తుంది, టీఆర్ఎస్ దాన్ని పూర్తి స్థాయిలో స్పాన్సర్ చేసినట్టుగా కనిపిస్తుంది అన్న డౌట్ వాళ్ళకి రాకపోవడానికి కారణం ఇది. వాళ్ళ ఇప్పటికీ వాళ్ళు స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, కేసీఆర్ వీళ్ళకు కేసీఆర్ ఫండింగ్ చేస్తున్నాడు కనుకే పీకే దేశవ్యాప్తంగా ఈ అల్లర్లకు ప్లాన్ చేశాడు అన్నది వాళ్ళ స్పష్టమైన అలిగేషను. లేదు అది చేయడానికే లేదు, అటువంటి రాజకీయాలు మేము చేయము అని చెప్పి స్పష్టంగా చెప్తారా మీరు? బలరామన్న, నేను అదే విషయాన్ని నేను కూలంకుషంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా కదా బలరామన్న. ఇవాళ మొన్న జరిగినటువంటి సంఘటనలో భాగంగా సుధీర్ అంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంది ఒకసారి మీరు అధ్యయనం చేయగలగాలి కదా బలరామన్న. ఇవాళ పెద్దలు అక్క మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఆవిడ కూడా ఈ రకంగా మాట్లాడితే దురదృష్టకరం అన్న. ఈ సమాజానికి తను ఏం చెప్పగలుగుతున్నది అనేటువంటి విషయం ఇవాళ జనము రాజ్యస్ వేదిక ద్వారా వింటా ఉన్నారన్న. తానే ఈ రకంగా మాట్లాడితే, తానే ఈ రకంగా ఆరోపణలు చేస్తే, ఆధారాలు లేకుండా ఆరోపణ చేసినటువంటి డికే అరుణ అక్క గారు మరి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? ఎస్,
ఇవాళ తెలంగాణ పోలీసు తను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆరాధించారు సార్, ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేటువంటి విషయాన్ని ఆరాధించారు. అక్కడ మన తెలంగాణ బిడ్డ అయినటువంటి మన వరంగల్ సంబంధించినటువంటి మన బిడ్డకు ఆయనకు ప్రాణాలు ఆయన హత్య కాబడ్డప్పుడు ఆయనకు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన తర్వాత ఆయనకు ఉద్యోగం ఇస్తాము అనేటువంటి భరోసా కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమో సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమో నేను ఎందుకు అంటే ఇంకా వీళ్ళ పైన వీళ్ళు ఏమైనా పరీక్ష గిట్ట పెడతా ఉన్నారా? గతంలో పెట్టినట్లు సుదీర్ఘ కాలం అంటే గతంలోనేమో రైతు చట్టాల కోసం సంవత్సర కాలం పెట్టిండ్రు, వీళ్ళ కోసం ఇవాళ యువత కోసం ఇంకెన్ని రోజులు పెడతారు అనేటువంటి అభిప్రాయం అరవింద్ గారు, మీరు ఒక విషయం మీరు మిస్ అవుతున్నారు. టిఆర్ఎస్లో ఈ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల్లో ఎవరు చనిపోయినప్పుడు సడన్గా ఎవరైనా చనిపోయినప్పుడు స్పాంటేనియస్గా 25 లక్షలు కేసీఆర్ అనౌన్స్ చేసిన సందర్భం ఒక్కటి గుర్తు చేయండి. ఏ నాయకుడైనా చనిపోయినప్పుడు మంత్రులంతా పోయి జెండాలు పట్టుకొని ఆ పాడేమోయడానికి పోటీ పడ్డ సందర్భం మీరు ఏమైనా గుర్తు చేయగలిగితే చేయండి. నాకు ఎవరి కోసం ఎవరికన్నా ఒక్కరి కోసమన్నా చేశారా? ఒక్కసారిగా రాకేష్ గారి మీద ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అన్న? ఇవాళ బలరామన్న గారు చాలా స్పష్టంగా ఆయన సికింద్రాబాద్ ఘటనలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన మనకు మానవత్వంతో ఆ మానవత్వము ఈ రాష్ట్రంలో యువత చనిపోయినప్పుడు, రైతులు చనిపోయినప్పుడు ఆ మానవత్వం ఎందుకు లేదు అన్నదే ఇక్కడ ప్రశ్న. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు జాయిన్ అయ్యారు. మురళీ మనోహర్ గారి అభిప్రాయం తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సార్ నమస్తే. నమస్తే సార్, ఇవాళ ఒక బీజేపీ నేత, జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ గారు ఒక సీరియస్ అలిగేషన్ చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇవాళ జాతీయ స్థాయిలో ఎదగడం కోసం టీఆర్ఎస్ ఇవాళ పీకేతో కలిసి ఈ జాతీయ స్థాయిలో ఈ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేసింది. జాతీయ స్థాయిలో ఎదగడానికి వారు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానం ఉంది అని చెప్పి డీకే అరుణ గారు చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అదేమంటాము, నిప్పు లేనిది పొగ రాదు అని అంటాం కదా, అలాంటి పద్ధతిలోనే బహుశా ఆమె ఆ స్టేట్మెంట్ ఇచ్చింటుంది. అయితే ఈ పొలిటికల్ గేమ్లో ఈ పిల్లలను పావులుగా వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. నేను నిప్పు పొగ అనే విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఆ అబ్బాయి చనిపోవడం అనేది దురదృష్టకరం. అందులో జెన్యున్ క్యాండిడేట్స్, నిజంగా ఉద్యోగం కోసము ఆరాటపడేటువంటి యువకులు ఉన్నారు, లేరని నేను అనడం లేదు. అయితే దాంట్లో ఏమంటాము, రౌడీలు, గుండాలు, పొలిటికల్ రాజకీయ నాయకుల ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు అందరూ కనబడుతున్నారు. చాలా స్పష్టంగా చదువు రాని యువకులు కూడా దాంట్లో ఉన్నారు. రైల్వే స్టేషన్లో టీవీలు పలగొట్టే వాళ్ళు, వీళ్ళంతా కూడా వాళ్ళంతా చదువుకున్నటువంటి యువకులు కాదు. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆమె ప్రశ్న ఎందుకు అటువంటి అనుమానం వ్యక్తం చేసింది? ఈ చనిపోయినటువంటి అబ్బాయి శవం మీద రాజకీయం ఎందుకు? అసలు ఏ పార్టీ వ్యక్తి అతను, ఏ పార్టీ అయినా కూడా అసలు పార్టీ గుర్తేంది, జెండాలు కట్టడం ఏంది, ఎక్కడ లేని విధంగా పార్టీ ఓన్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం శవయాత్రలో ఇది శవ రాజకీయం కాకపోతే ఇంకేంది అని అంటున్నా. చచ్చేవాడు చావంగా శవం మీద పేలాల లాగా ఉంది ఇది పరిస్థితి. అటువంటి కారణంగానే అనుమానం వస్తుంది. తర్వాత పీకే రాజకీయాలు తెలియంది కాదు, బెంగాల్ విధ్వంసం రచన చేసింది అతను. ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు, లేదా ఆమెకు కాలు యాక్సిడెంట్ అనే ఒక డ్రామా, ఇవన్నీ కూడా పీపుల్ యొక్క ఎమోషన్స్ను ఓట్స్గా కన్వర్ట్ చేసేటువంటి రాజకీయ చతురత. ఈరోజు ప్రజలకు మేలు చేసి ఓటు అడగడం పోయి ఈ స్ట్రాటజీస్లంతా తయారు చేసి వ్యూహాలతో ఎన్నికలు గెలవడం అనే పద్ధతి ఏదైతుందో, దీంట్లో ఇటువంటి పిల్లలు బలి అవుతున్నారు. ఇటువంటి రాజకీయాలు, హింసా రాజకీయాలు ప్రోత్సహించబడుతున్నాయి అనేది నా పాయింట్. అది లేకుండా, ఏ అనుమానం లేకుండా ఊరికే డీకే అరుణ గారు అన్నారని మాత్రం నేను అనుకోవడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణలో పోలీస్కు ప్రాధాన్యత ఉన్నంత ఏ రంగానికి లేదు. అవును సార్. పుట్టంగానే ఇన్నోవాలు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇన్నోవాలు ఇచ్చి
పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న ప్రాధాన్యతను ఎంతో చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇంత బలమైన పోలీస్ అని చెప్పినప్పుడు విచ్చల విడిగా ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే సినిమా చూసినట్టే సినిమా పోలీస్ వాళ్ళు చూస్తూ ఉండడం అనేది అనేక అనుమానాలకు తావుతీస్తుంది కదా. ఇది ఎక్కడ ఈ రిక్రూట్మెంట్ కూడా హయ్యెస్ట్ రిక్రూట్మెంట్స్ జరిగేటువంటి బీహార్ లేకపోతే హర్యానా, పంజాబ్ ఈ యొక్క ఆర్మీ రిక్రూట్మెంట్ ఎక్కువ నార్త్ ఇండియాలో జరుగుతుంది, సౌత్లో తక్కువనే జరుగుతుంది. అలాంటిది సౌత్లో ఎక్కడా లేదు. కానీ ఇమ్మీడియట్గా హైదరాబాద్లోనే ఇది ఎందుకు నిప్పు రాజేశారు? ఎవరు రాజేశారు? దీన్ని ఎవరు కంట్రోల్ చేయకుండా వదిలేయడం ఎందుకు? నియంత్రించకుండా వదిలేయడం ఎందుకు? పైనుంచి దొరికిన శవం పైన రాజకీయం ఎందుకు జరుగుతుంది? శవయాత్రలు ఎందుకు జరుగుతాయి? సార్, ఒక కాంగ్రెస్ ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏమని, అవునాయా నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని ఆ పిల్లలు ప్రొటెస్ట్ చేశారు కదా, నేషనల్ ఫ్లాగ్తో శవయాత్ర జరగాలి కానీ మీ పార్టీ ఫ్లాగ్ ఎట్లా పెడతారని ఆయన పాపం ప్రశ్నిస్తున్నాడు. దీనికి జవాబు ఏంది అసలు? కనుక శవానికి రాజకీయ రంగు పులమడం ఎందుకు? ఇవన్నీ కూడా పైనుంచి ఈ అగ్నిపత్ విషయాన్ని ఎవరో మాట్లాడుతూ ఉన్నారు ఏమని, 4 ఏళ్లకే రిటైర్మెంట్. ఇది రిటైర్మెంట్ కానే కాదు అసలు. నేను ఒక్కటే ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. 17.5 ఏళ్ల పిల్లలు ఈరోజు మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో వీళ్ళను లుంగి గ్యాంగ్ అంటాం. పాపం 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ పిల్లలందరూ కూడా గ్రామాల్లో లుంగీలు కట్టుకొని బాగా అంది వచ్చినటువంటి ఈ యొక్క లిక్కర్ కు బానిసలు అయిపోయి తిరుగుతున్నటువంటి పిల్లలు. నేనేమంటున్నా అంటే 17.5 ఏళ్ల పిల్లలు ఒకవేళ దీనికి అట్రాక్ట్ అయ్యి వచ్చి జాయిన్ అయిపోతే 4 ఏళ్లలో వాళ్ళు కాలం పూర్తి చేసేస్తారు, వాళ్ళ పీరియడ్ పూర్తి చేస్తారు. ఇది ఉద్యోగము, తాత్కాలికమైన ఉద్యోగము. 4 ఏళ్ళు పనిచేస్తారు వీళ్ళు ట్రైనింగ్ పొందుతారు. 6 నెలల ట్రైనింగే కాదు, అసలు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అంటారు. అంటే 4 ఏళ్ళు పనిచేయడం వల్ల కూడా అదొక శిక్షణ. అది ఆర్మీలో శిక్షణ చెందిన పిల్లలు ఎవరైనా సరే మీరు మాట్లాడండి, ఎన్సీసీలో శిక్షణ పొందినా కూడా వాళ్ళలో తెలియని ఒక డిసిప్లిన్ వస్తుంది. ఈ కనుక లక్షలాది మంది యువతను భారతదేశంలో లుంగి గ్యాంగులుగా తిరుగుతున్నటువంటి పాపం ఏ ఉద్యోగం లేకుండా 10th ఇంటర్ ఫెయిల్ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రయోజకులు అవుతుంటే 4 ఏళ్ళు అంటే మీకు ఎంత, 21-22 ఏళ్ల కుర్రాళ్ళు. అవును సార్, నెలకు 30,000 ఇంటికి అందించి 4 ఏళ్ల తర్వాత 30 లక్షలు, 11.5 లక్షలు సొంతంగా వాడు సంపాదించుకున్నది, ఇంకొక 16-17 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తుంటే 30 లక్షలు కట్ట చేట్ల కట్టుకొని 22 ఏళ్ల కుర్రాడు డబ్బు తీసుకొని ఇంటికి వస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? వాడికి పెళ్లి చేయడానికి సమస్య ఉండదు, ప్రయోజకుడు అని అంటాము. ఇంటికి 4 ఏళ్ళు అన్నం పెడతాడు, 5వ ఏడు డబ్బు తీసుకొని బయటకు వచ్చి, ఇది అట్ ఏ టైం ఇచ్చే బెనిఫిట్. ఇది రిటైర్మెంట్ అనేది బాగా అలవాటు పడ్డాము. వృద్ధాప్యం వచ్చేంత వరకు 60,000-70 ఏళ్ల వరకు ఉండి ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో తినడం ఉండడం అనేది ఒక అలవాటుగా మారింది. ప్రొడక్టివ్ గా మారాలి. సార్, నేను మళ్ళీ వస్తాను సార్. రైట్, ధర్మారావు గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు ఉన్నారు. ధర్మారావు గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? టీఆర్ఎస్ నేత కర్ణి అరవింద్ గారు చెప్తున్నారు మాకు అటువంటి అవసరం లేదు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి కనుక వాళ్ళు ఏదో ఆందోళన చేస్తున్నారని చెప్పి. బలరాం గారు, ముందుగా రాకేష్ కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తున్నాను. ఆ ముక్కుపచ్చరాని యొక్క పిల్లలు వాళ్ళను ఉద్రిక్తతను, వాళ్ళ యొక్క భవిష్యత్తు మొత్తంగా కూడా భంగపరిచే విధంగా, అవమానపరిచే విధంగా వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళని ఆర్గనైజ్డ్ దాంట్లో తీసుకొచ్చిన పరిస్థితి. మరి డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళంతా నిద్రపోతున్నారా? పట్ట పగలు పొద్దుగాల తెల్లారితే 100 మంది 1000 మంది రైల్వే స్టేషన్ మీదకి రాడ్స్ పట్టుకుని, కర్రలు పట్టుకుని వస్తూ ఉంటే కండ్లు మూసుకొని ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట, యంత్రాంగం పనిచేస్తున్నట్ట పనిచేయనట్ట, మీకు ఏ రకంగా కూడా అర్హత లేదు అనేటువంటి దాంట్లో పరిపాలనలో దీని ద్వారా తేలిపోయింది. కాబట్టి విచ్చలవిడితనాన్ని ఎవరు కూడా సహించడానికి లేదు. ఎవరి ఆస్తులు ఎవరు భంగం చేసినప్పుడు కూడా అది నేరమే అవుతుంది. కాబట్టి నేరమే, తప్పు తప్పే, దాన్ని తప్పును క్షమించాలని, కేసులు తీసేయాలని చెప్పేసి ఆల్రెడీ జెండాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు పార్టీలు. కాబట్టి పార్టీలు కాదు ఇక్కడ, వాళ్ళ యొక్క భవిష్యత్తు
దేశ భవిష్యత్తు మొత్తంగా కూడా ఈ యొక్క యువత మీద ఆధారపడినది. యువతను సక్రమైన మార్గంలో సరైన ట్రైనింగ్ లో మరి చేసిన కోసము ఏర్పాటు చేసినటువంటి ఒక అగ్నిపథను మొత్తంగా కూడా దాన్ని మొత్తం బలహీనపరిచి దాన్ని వ్యతిరేకించి ఇది లాభం లేదు మీరు పోదు దానికి అనేటువంటి ఒక నెగిటివ్ ప్రచారం అవుతుందో ఇది ఏమాత్రంగా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. ఒక డిసిప్లిన్ లైఫ్ తో పాటు డిగ్నిటీ, మనము సర్వీస్ లో పనిచేస్తే ఏదైతే ఆర్మడ్ ఫోర్సెస్ లో పనిచేస్తే ఒక డిగ్నిటీ ఉంటుంది. కాబట్టి అంతకంటే డిగ్నిటీ దేశంలో ఏది లేదు. ఎందుకంటే దేశం యొక్క సరిహద్దులు కాపాడే సైనికుని పట్ల మామూలు పౌరుడు ఇచ్చే యొక్క గౌరవం అవుతుందో అది అత్యంతమైనటువంటిది. దాన్ని మొత్తం కూడా దిగజారుస్తున్నారు మీరు. యావత్ ఆర్మీ మొత్తానికి కూడా దాన్ని అంటగడుతున్నారు మీరు. ఆర్మీకి మొత్తానికి కూడా పొరపాటు ఇది, వీళ్ళు చేసే నిర్ణయాలు మొత్తం పొరపాటు, తెలివి తక్కువలు అని చెప్పేసి చేసే పద్ధతి అవుతుందో ఇది అన్నిటికంటే దుర్మార్గము. కాబట్టి ఆ యొక్క వయసులో 17 years 21 years అయితే గతంలో ఉన్నటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో దాన్ని పొడిగించారు, 23 years చేసినారు. దాన్ని ఈ 23 years ఏదైతుందో చేసిన తర్వాత వీళ్ళని రెచ్చగొట్టి ఆర్గనైజ్, దీంట్లో ఏం లేదు, దీంట్లో దాబరికం లేదు, పూర్తిగా ప్రయత్నపూర్వకంగా వాళ్ళు చేసినటువంటి యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుందో దీన్ని సహించరాంది. ఎవరు చేసినప్పుడు కూడా దీంట్లో కేసీఆర్ యొక్క ప్రమేయం ఉందా లేదనేది తప్పనిసరిగా రేపు విచారణ సంఘం ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా బయటకు వస్తుంది. 25 లక్షల రూపాయలు మీరు ప్రకటించారు, సానుభూతి తెలియజేసిన సంతోషమే, కానీ ఈ జెండాలు పట్టుకుని ఊరేగింపుడేంది, ఈ శివయాత్ర ఏంది, మనిషి ఒక్కడికి ఆడ మనిషికి 200 రూపాయలు ఏంది, మగ మనిషికి 300 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చింది ఎమ్మెల్యేలు మంత్రులు. మీరు చేసేటటువంటి కూడా ఇవన్నీ జిమ్మిక్కులు కాదా, ఇవన్నీ కూడా వాస్తవం కాదా అని చెప్పేసి మామూలుగా శివయాత్ర ఉండిపోతే ఏమైందంటే చాలా బాధతోటి చాలా ఆడ మనుషులు కానీ మగ మనుషులు ఏడుస్తూ ఉంటారు, కాదు బాధతో ఉంటారు. దాంట్లో నవ్వుతున్నారు, నవ్వుకుంటూ ఎగురుకుంటూ జులూస్ లో పాల్గొంటున్నారు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో శివరాజకీయాలుగా మనం చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళు మళ్ళీ ఆసరా తీసుకొచ్చి దాన్ని మొత్తం కూడా ప్రోద్బలంతో ప్రోత్సహించి తద్వారా యువత యొక్క భవిష్యత్తు మొత్తంగా కూడా చెడగొట్టే ప్రయత్నంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతమైందని చెప్పి అనుకుంటాం. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వేరే పార్టీల వాళ్ళు వెళ్తామంటే కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితి అక్కడ రానేలేదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తా అని చెప్పారు, వాళ్ళు అరెస్ట్ చేసి లోపల వేసారు. ఎమ్మెల్యే శాసనసభ్యురాలు సీతక్కను అరెస్ట్ చేసి లోపల వేసేసారు. ఎవరు పోతే వాళ్ళని ఒక దొంగల లెక్క, వాళ్ళ క్రిమినల్స్ లెక్క వాళ్ళు మరి చేసారు. ఈ రకంగా ఇది అన్నిటికంటే దుర్మార్గం ఇది. కాబట్టి యావత్ ప్రభుత్వమే, యంత్రాంగమే, 11 మంది శాసనసభ్యులు, ఎంపీస్, ఇద్దరు మంత్రులు దీని విశ్వగత్వాన్ని ప్రోత్సహించి చేయడం అవుతుందో ఈ దుర్మార్గం ఇది. యాక్చువల్ గా వీళ్ళ మీద క్రైమ్, వీళ్ళు A1 కింద A2 కింద క్రిమినల్స్ గా వీళ్ళ మీద బుక్ చేయాలి తప్పితే పాపం వాళ్ళ పసివాళ్ళండి, వాళ్ళకి ఏం తెలియని పరిస్థితి. వాళ్ళను ఏదైతే మోటివేషన్ ద్వారా తీసుకొచ్చి అక్కడికి మరి ఈ వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసినటువంటి వాళ్ళతో వీళ్ళు శిక్షారులు. కాబట్టి ఈ రైల్వే ప్రాపర్టీ అంటే ఎవరిది? అది పేదవానిది, అది పెద్దది కాదు. పెద్దవానికి కారు ఉంది ఇవాళ, పేదవానికి ఏ దిక్కు దివాన్ లేనటువంటి పేదవాడు ప్రయాణించే సామాన్య రైల్లో మరి వాటి తలగబెట్టడం అంటే అది మొత్తం కూడా కోట్ల కొద్ది రూపాయలు, 100 కోట్ల రూపాయల యొక్క విధ్వంసం చేశారు. దాదాపు 700 కోట్లు. పీకే మిస్టర్ ప్రశాంత్ కిషోర్ యొక్క ఎక్కడి నుంచి మూలాలు? బీహార్ యొక్క మూలాలు. బీహార్ లో ట్రైన్ లో ఎప్పుడు బీహార్ లో నేను అనేక సంవత్సరాలుగా 35-40 సంవత్సరాల కింద ప్రయాణం చేసినప్పుడు టికెటింగ్ ఉండదు. అక్కడ టికెట్ తీసుకుని పొరపాటు ఎవరైనా స్లీపర్ దాంట్లో ఎవరైనా సెకండ్ క్లాస్ రిజర్వేషన్ చేసుకుంటే నో రిజర్వేషన్ అనేటువంటిది లేదు అనేటువంటి దాంట్లో బీహార్ యొక్క ప్రజానికమని ఆ రకంగా ఆ ఉద్రిక్త భావం నుంచి తీసుకొచ్చిన వ్యక్తులలో వెళ్ళినటువంటి యొక్క ప్రశాంత్ కిషోర్ యొక్క రాజకీయ పాండిత్యం అవుతుందో దేశవ్యాప్తంగా తన యొక్క పుణ్యమాని ఈ రోజు దేశంలో మొత్తం కూడా అర్థం సృష్టించడం కోసం దాదాపు 6 రాష్ట్రాలు పైచిల్లర విధ్వంసానికి సృష్టించడానికి ప్రధాన కారకులైనటువంటి యొక్క ప్రశాంత్ కిషోర్ కావచ్చు, కేసీఆర్ యొక్క కుటుంబ పార్టీ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్స్టెంట్ గా డీజీపీ ఆఫ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. నిర్దాక్షిణ్యంగా వీళ్ళందరికీ కూడా శిక్ష అర్హులే, దాంట్లో రెండో అవకాశం లేదు. నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రైట్, మళ్ళీ వస్తాను.
గురునాథ శాస్త్రి గారు ఒక పోస్ట్ పెట్టారు నల్గొండ నుంచి, శవయాత్రలో టీఆర్ఎస్ జెండాలు ఎందుకు కట్టారు అరవింద్ చెప్పాలి, కర్ణి అరవింద్ గారు చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తన ఆయన చనిపోయిన వ్యక్తి, అందుకే 25 లక్షలు ఇచ్చారా? ఇంతకుముందు యువత చనిపోతే, ఇంతకుముందు అనేక మంది యువకులు చనిపోతే వారికి ఇవాళ టీఆర్ఎస్ ఎంత ఇచ్చింది అన్న విషయాలు కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇవాళ టీఆర్ఎస్ నేతలకే దాదాపు చాలామంది క్వశ్చన్స్ పోజ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే గురునాథ శాస్త్రి గారి కామెంట్ చూసాం మనకు రాజయ్య గారు చూస్తే టీఆర్ఎస్ డౌన్ అంటున్నారు. చారి గారు చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా కేసీఆర్ కేటీఆర్ గారి హ్యాండ్స్లో ఉంది, మరి ఏం చేస్తున్నారని చెప్పి వారు అంటున్న పరిస్థితి. అరవింద్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ ప్రజల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మీకు ఏ ఉద్దేశంతో మీరు అక్కడ రాకేష్ గారి అంత్యక్రియల్లో టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని వెళ్ళారు? ఏ ఉద్దేశంతో టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని వెళ్ళి మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు? అరవింద్ గారు మీ వాయిస్ తెలంగాణ ఓకే చెప్పండి. ఇవాళ ప్రధానంగా మొన్న జరిగినటువంటి సికింద్రాబాదు రైల్వే స్టేషన్ లో మరణించినటువంటి రాకేష్ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మానవత్వంతో తెలంగాణ రాష్ట్ర సమితి అక్కడికి పోయింది. దాన్ని కూడా రాజకీయం చేసి, దాన్ని కూడా రాజకీయ కోణంలో రాజకీయ ఆరోపణలు చేస్తాము అంటే తప్పకుండా తెలంగాణ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా తప్పకుండా అరవింద్ గారు టీఆర్ఎస్ బాధ్యతాయుతంగా పాలన చేస్తే సంతోషమే. ముఖ్యమంత్రి గారు 20 రోజులు ఫామ్ హౌస్ లో ఉండి 10 రోజులు మాత్రమే పాలన చేస్తా అంటే యాక్సెప్టెన్స్ కాదు. ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఆయన 30 రోజులు పనిచేస్తే సంతోషమే. గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో మురళీ గారు చనిపోతే ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. అర్ధరాత్రి ఆయన డెడ్ బాడీని ఎత్తుకపోయి అర్ధరాత్రి అంత్యక్రియలు చేసిన ఘనత మన రాష్ట్రంలో ఉంది. ఇవాళ సునీల్ నాయక్ గారు చనిపోతే ఆ కుటుంబానికి పోయి మంత్రులు పోయి హామీలు ఇచ్చి వచ్చి అబద్ధాలు చెప్పొచ్చి ఇప్పటి వరకు ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు. ఇవాళ ఆ విషయాల్లో కూడా కొంత బాధ్యతాయుతంగా ఉంటే బాగుంటుంది అని ఈ సమాజం కోరుకుంటుంది. తప్పకుండా అన్న. నేనేమంటా ఉన్నాను అంటే ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్ గా మీరు సూచన ఇచ్చినప్పుడు, మీ ఆలోచన మీ సలహా కన్స్ట్రక్టివ్ ఉన్నప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఈ తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అయితే ఇకపోతే ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర అరవింద్ గారు ఒక్క నిమిషం అరవింద్ గారు, మోహన్ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు. మోహన్ గారు మోహన్ గారు ప్లీజ్. నమస్కారం సార్. నమస్తే అండి. వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ 20 లక్షల సాయం చేస్తే మీకు అంత బాధ అవుతుంది. 1000 కోట్లు కొట్టి దేశాలు విడిచిపోయిన వాళ్ళకి మార్క్స్ జనాల మీద పబ్లిక్ మీద రుద్దితే సెంట్రల్ గవర్నమెంట్ మీకు బాధ అనిపిస్తలేదు. 1000 కోట్లు 25 లక్షల సాయం చేసినా బీజేపీ పార్టీకి మీకు బాధ అవుతుంది. ఆయనకు రాకేష్ గారికి 25 లక్షలు ఇస్తే ఎవరికి బాధ కలగలేదండి. మీరు ఒక మోహన్ గారు ఒక విషయం చెప్పండి. ఇవాళ అక్కడ నుంచి అలిగేషన్స్ వచ్చింది, ఆర్గ్యుమెంట్స్ వస్తుంది. మోహన్ అక్కడ రాకేష్ గారి కుటుంబానికి 25 లక్షలు ఇస్తే ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పటిదాకా మాట్లాడిన కాలర్స్ కూడా మీరు చూడండి, మన బీజేపీ నేతలు కూడా మాట్లాడినప్పుడు. ఇవాళ మిగతా విషయాల్లో బీజేపీ మిగతా ఇష్యూస్లో ఎందుకు టీఆర్ఎస్ అట్లా స్పందించలేదు? కేసీఆర్ గారికి అంత పెద్ద మనసు మిగతా వాళ్ళలో ఎందుకు రాలేదు? కేసీఆర్ గారి ఇంట్లో ఒక ఆయన చనిపోయిండు, ఆయన ఫామ్ హౌస్లో ఒక ఆయన చనిపోయిండు. గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఒక మురళి గారు నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకోటి చెప్తాను నేను. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల 700 మంది రైతులు చనిపోతే ఒక డిబేట్ లేదు. చేశారు అవన్నీ చేశారు. 700 కోట్లు నష్టమైందని డిబేట్లు నడుస్తున్నది దేశం. ఓకేనా సార్? 700 మంది చనిపోయారు ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల. ఓకే రైట్. జగన్మోహన్ రావు గారు నాగర్ కర్నూలు నుంచి. నమస్కారం సార్. ఎస్ సార్ చెప్పండి సార్. ఈ అగ్నిపథ్ గురించి రాజకీయాలు చేసిన అవసరం లేదు. ఇక్కడ దేశ రక్షణ గురించి అందరూ, ప్రతి పౌరుడు, ప్రతి యువత ఆలోచించాల్సిన టైము. ఎందుకంటే శత్రు దేశాలు మనపై కన్నేసినాయి కాబట్టి మనము రాజకీయాలు చేసి శత్రు దేశం ముందు
మనం చులకలు కాకుండా మనకు మంచి సామర్థ్యం అయినది టెక్నాలజీగా ఉన్న సైన్యం ఉంటేనే శత్రు దేశాలతో మనం పోరాడగలుగుతాం. Yes, yes. చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, పక్కన వేరే దేశాలు తీసుకోకండి, వాళ్ళు టెక్నాలజీకి బాగున్నారు కాబట్టి మనం టెక్నాలజీ పురాతనమైన సామర్థ్యాలు తీసుకొని వాళ్ళతో పోరాడలేవు. 40 సంవత్సరాలు వచ్చిన సైనికులు పరిగెత్తాలంటే కొత్త యువతను తీసుకొని వాళ్ళకి టెక్నాలజీ నేర్పి వారి ముందు మనం శత్రు దేశాల ముందు మన సామర్థ్యం నిరూపించుకున్నప్పుడే మనము ఒక దేశ యువతకు బాధ్యత ఉంటుంది. Yes, దాన్ని sir. రాజకీయాలు చేయడం లేదు. ఆ రాజకీయాలు చేసి మనము కొట్లాడుకునే రాజకీయాలు వారికి చులకనైపోతాం. కాబట్టి మనము ఇప్పుడు అగ్నిపథ్ అనేది ఈ టెక్నాలజీ మాజీ సైనిక అధికారులు చెప్పిన విశ్లేషణ విషయాలు మనం గమనిస్తే చాలా విషయాలు ఈ కాలానికి తగ్గట్టు దాంట్లో అన్ని సామర్థ్యాలు Yes, sir. వాళ్ళకు ఒక ఉపాధి Yes. కూడా కల్పిస్తున్నారు కదా. మనకు డిబేట్ లో ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కూడా అదే విషయాలు చెప్పారండి. Yes. అయితే అక్కడ వాళ్ళందరూ టెక్నాలజికల్ ప్రకారంగా చూపిస్తున్నారు. ప్రతి దాన్ని అవగాహన చేయాలి. అవగాహన Yes. లోపంతో ఏదో రాజకీయ రంగు Right, sir. చేసినా Thank మంచి you. చేసినా Sir, thank you. చేసిన రాజకీయాన్ని చూస్తే దానికి యువతలో వేరే పెడతో పట్టించి దేశ రక్షణకే ముప్పు వాటిని పరిచయం సాధి రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ ధర్మారావు గారు, ఏంటి ఇప్పుడు ఒక మోహన్ అనే వ్యక్తి కరీంనగర్ నుంచి మాట్లాడినారు. ఆయన కూడా అంటున్నారు, మీరు ఏంటి ఆయనకు 25 లక్షలు ఇచ్చినందుకు మీరు బాధపడుతున్నారా అని చెప్పి అంటున్నారు. బీజేపీకి ఏమైనా బాధ ఉందా ఆయనకు 25 లక్షలు ఇచ్చినందుకు? 25 లక్షల ప్రస్తావన అనేటువంటిది ఎట్లాంటిది ఏం లేదండి. వాళ్ళు ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షలు ఒక చనిపోయిన కుటుంబానికి సాయం చేయడంలో ప్రభుత్వం ముందు రావటం అది వేరు విషయం. దాని విషయమే చర్చ కాదు. చర్చ 25 లక్షల మీద కానే కాదు. అసలు వీళ్ళు టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు జెండాలు పట్టుకొని ఊరికి టిఆర్ఎస్ కార్యకర్త ఏమన్నా మాకే అభ్యంతరం. టిఆర్ఎస్ కార్యకర్త, టిఆర్ఎస్ నాయకుడు ఏంటే అతను నిజమే అతను రాజకీయ కక్షతో అతను మర్డర్ చేసి ఉంటే వాస్తవంగా దాన్ని తప్పనిసరిగా సమర్థించవచ్చు. కానీ మొత్తము కిరాయికి పట్టుకొచ్చినారు. దీంట్లో ఏం రాసి లేదు. నేను వరంగల్ చూసా కదా, మగవాళ్ళకి 300 రూపాయలు, ఆడవాళ్ళకి మరి 200 రూపాయలు, మగవాళ్ళకి 300 రూపాయలు. చిందులు వేసుకుంటా, నవ్వుకుంటూ, ఎగురుకుంటా దాంట్లో పోతుంటే ఆడ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్, టెలిఫోన్ ఆఫీస్ కానీ ఇంకొకటి ఆఫీస్ కానీ వస్తే వారి మీద రాళ్ళు కొట్టుడు, అన్ని ఫ్లెక్స్లను చెడగొట్టుడు, మంత్రుల సమక్షంలో కర్రలు పట్టుకొని ఇంత విధ్వంసం అయింది నాకు అర్థం కాదు. ప్రభుత్వం మీదే కదా ఉన్నది, మీకు అంతా సోయి లేకుంటున్నారు అందరూ. మీరు ఇది దీంతో రాజకీయం ఆగదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ యొక్క రాజకీయము పరాకాష్ఠకు చేరుకున్నది. ప్రశాంత్ కిషోర్ యొక్క రాజకీయము పరాకాష్ఠకు చేరింది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ కూడా పరాకాష్ఠకు చేరుకుంటా ఉన్నది. దగ్గర పడ్డాయి, టిఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి అనే కోసము ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇది. కాబట్టి ఈ రకంగా మీరు యువతను రెచ్చగొట్టి, యువతను పెడమార్గంలో తీసుకొచ్చి వాళ్లకు ఈ తెలిసి తెలియని వయసులో మరి ఈ రకంగా చేయటం ద్వారా యావత్ దేశం నష్టపోతుంది. కాబట్టి మీరు అధికారం కోసమే మేము అన్ని చేయగలుగుతాము, అన్నిటికీ మా దగ్గర డబ్బు ఉన్నది, డబ్బుతోనే రాజకీయం చేయగలుగుతాం అనే ఒక బలమైనటువంటి విశ్వాసంతో, మీకు డబ్బు మీదే బలమైన విశ్వాసంతో మీరు తెగబడి చేస్తున్నారు. కాబట్టి మీ డబ్బులు కూడా పనిచేయలేని విషయాన్ని హుజూరాబాద్ లో ప్రజలు తెలిసినారు. 10 లక్షలు ఇచ్చినా కూడా మీకు ఆ ఇంట్లో 10 మంది దళిత సోదరులు ఉన్నటువంటి కుటుంబంలో 10 లక్షలు ఇస్తే కూడా 10 ఓట్ల ఆ ఇంట్లో నుంచి రాలే మీకు. కాబట్టి ఇవన్నీ కాకుండా దివాలాకోరు రాజకీయాలు అంటారు. దివాలాకోరు రాజకీయాలు నడుస్తున్నాయి. బీహార్ లో ఈ రకంగా నడిచి ఆఖరికి ఏమైపోయింది, ముఖ్యమంత్రి జైలపాలు అయిపోయారు, నవ్వులపాలు అయిపోయారు. అయినా కూడా సిగ్గు లేదు ఆ కుటుంబానికి. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. నవ్వులపాలు చేసుకోగానే మీ యొక్క పార్టీ మీరు ఉద్యమ పార్టీగా మీరు ఉద్భవించారు. అందరూ కూడా ఆ పార్టీని ఈ పార్టీ వదిలిపెట్టిన దిక్కు దివాళ్ళు అంతా వచ్చి దానికి జమ అయిపోయారు. మీకు ఒక సఖ్యత లేకుండా, ఒక మార్గం లేకుండా, ఒక సిద్ధాంతం లేకుండా, జాతి పడ్డ గౌరవం లేకుండా, మిలిటరీ అంటే గౌరవం లేదు. పాకిస్తాన్ మీద స్ట్రైక్ దాని మీద ఏరియల్ స్ట్రైక్ చేస్తే దానికి రుజువులు అని చెప్పేసి అడిగిన దుస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీళ్లకు
ఈ దేశం పట్ల, దేశం యొక్క సరిహద్దుల పట్ల వీళ్ళకి అవగాహన లేదా, తెలివి తక్కువ విషయాలా, లేకపోతే అధికమైన అహంకారంతో, ధనబలంతో, మరి అధికార బలంతో చెలాయించాలని దాంతో ఉన్నదా? కాబట్టి రేపు జాతీయ కార్యక్రమ సమావేశాలు హైదరాబాద్ జరగబోతున్నాయి, దాన్ని డిస్టర్బ్ చేసిన కోసం ఏమన్నా పన్నాగ మన్నినరా? ఇవన్నీ కూడా మొత్తంగా రైట్ సార్. ధర్మారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్యామ్ సుందర్ గారు సీనియర్ జర్నలిస్ట్ లైన్లోకి వచ్చారు. తను ఏదో తన అభిప్రాయం షేర్ చేయదలుచుకున్నారు. శ్యామ్ సుందర్ గారు నమస్తే. నమస్తే అండి బలరాం గారు. ఎస్ ప్లీజ్ చెప్పండి. మాట్లాడొచ్చా? ప్లీజ్ కంటిన్యూ చేయండి. అయితే అరవింద్ గారికి ఒక 2-3 ప్రశ్నలు నేను అడగదలుచుకున్నా అండి. ఎస్ హలో, కానివ్వండి, అడిగేసేయండి. ఒకటేంటంటే మీరు టీవీ చూడకండి, డైరెక్ట్ గా స్ట్రైట్ గా ఫోన్ లో మాట్లాడేసేయండి. ఓకే, ఒక విషయం ఏంటంటే బలరాం గారు, ఎస్ సార్, మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధ్యత గల మంత్రి కేటీఆర్ గారు ట్వీట్లు చేసుకుంటూ కూర్చున్నారు. ఎస్, ఆ ట్వీట్లు చేసే బదులు అక్కడ సికింద్రాబాద్ లో రైళ్లు తగలడుతున్నాయి, కూతవేటు దూరంలో ఫైర్ ఇంజన్ ఉంది, ఫైర్ స్టేషన్ ఉంది, ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసి ఫైర్ ఇంజన్లను పంపించవచ్చు కదా. ఒకటి. రెండోది ఏంటంటే పోలీస్ శాఖ అక్కడ వేలాది మంది వచ్చారు అనేది అందరికీ తెలిసిపోతోంది. కాబట్టి వెంటనే స్పందించి పెద్ద ఎత్తున పోలీస్ బలగాల్ని దించి అక్కడ అల్లర్లను అరికట్టాల్సిన బాధ్యత గల మంత్రిగా కేటీఆర్ గారి పైన లేదా? అట్లాగే అరవింద్ గారు ఇందాక చెప్తున్నారు పంజాబ్ రైతులను ఆదుకున్నారు అని ఇంకొకరు కూడా అన్నారు. ఏదో పంజాబ్ రైతులను ఆదుకున్నటువంటి విశాల హృదయం ఉన్నటువంటి కేసీఆర్ గారికి రాష్ట్రంలో వాళ్ళ అస్తవ్యస్త విధానాల కారణంగా రైతులు కళ్ళాల పైన, మార్కెట్ యార్డుల్లో కుప్పల పైన ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి వాళ్ళు రైతులు కాదా? అక్కడ మానవత్వం ఎటుపోయింది? రైట్. ఈ విషయాలకు మనం కర్ణే అరవింద్ గారితో అభిప్రాయం తీసుకుందాం. అరవింద్ గారు, మనం క్లోజ్ చేయాల్సి ఉంది. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు మాట్లాడిన విషయం కానీ మిగతా ఇష్యూస్ కానీ. ఇవాళ ప్రధానంగా శ్యామ్ సుందర్ అన్న పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ వారు ప్రధానంగా ఆరోపిస్తున్నట్లు, ఆయన ఆరోపణలకు తప్పకుండా అంటే మంత్రి కేటీఆర్ గారు అనేక సందర్భాల లోపల ఇవాళ ఒకటి సార్, ఇవాళ మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని దయచేసి ఎట్లా జరిగింది అనేటువంటి ఒక దాన్ని పరిశీలించగలిగితే అప్పుడు మనకు దాంట్లో ఉన్నటువంటి ఏంది అనేటువంటిది దాన్ని బయటకు వస్తుంది. ఒకటి ఏంటి అంటే అక్కడ 2 సంవత్సరాలుగా మేము నష్టపోయినప్పుడు మాకు రాత పరీక్షలు మాకు రాయనీయము అనుకున్నప్పుడు మాత్రమే కంటోన్మెంట్ ఏరియా లోపల దాదాపుగా ఆర్మీలో ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యువత మొత్తం రోడ్ల పైన పట్టుకొని వాళ్ళు రాత్రనక పగలనక కష్టపడ్డటువంటి యువతరం అంతా కూడా ఎందుకు వచ్చిర్రు అంటే ప్రధానంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వ దానిపైనే దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ వారణాసిలో ఇవాళ ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దాంట్లో మాత్రమే దాడులు జరిగినాయి, వేరెక్క దగ్గర జరగలేదు అనేటువంటి అభిప్రాయం మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. అంతేకాకుండా ఇవాళ ఒకటి సార్, ఇవాళ ఆజాదీ అమృత్ ఒక్క మాటనే ఇవాళ ఆజాదీ అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకవైపు మనము మరోవైపు ఏమో ఇవాళ అశాంతి నెలకొన్నది ఈ దేశంలో. ఈ 8 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ ఈ దేశాన్ని నాశనం చేసింది. కాబట్టి ప్రజాకోర్టులో జనం అంతిమ న్యాయ నిర్ణేతలు జనమే కాబట్టి సార్. మురళీ మనోహర్ గారు మీరు ఫైనల్ గా 1 minute లో మీరు చెప్పాలి, మీరు కన్క్లూడ్ చేయాలి. అసలు ఈ డిఫెన్స్ లో రిక్రూట్మెంట్స్ ఏదైతుందో ఇది ప్రభుత్వం యొక్క పాలసీ, డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క పాలసీ. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చొని ఈ పాలసీస్ నిర్ణయం చేస్తారు. ఈ దేశానికి ఆర్మీ ఎంత ఉండాలి,
ఎలా ఉండాలి, దాని కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలి, ఇది అంతా కూడా మేధావులు ముఖ్యంగా డిఫెన్స్లో ఉండే ఎక్స్పర్ట్స్ కూర్చొని నిర్ణయిస్తారు. మీరు నేను నిర్ణయించేది కాదు. రెండో పాయింట్ ఏంటంటే డిఫెన్స్లో ఏవైతున్నాయో ఇవి ఉద్యోగాల భర్తీ కాదు. ఇది కనుక నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి జీతాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు మనుషులను పోషించడానికి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి డిఫెన్స్ అనేది ఒక ఇది కాదు. కనుక డిఫెన్స్ అనేది కేవలం దేశం యొక్క రక్షణ కోసం ఉంది తప్పితే ఇది ఉద్యోగాలు కల్పించే యొక్క వ్యవస్థ కానే కాదు. అట్లా ఆలోచించొద్దు ఎప్పుడు కూడా. సార్ ఫైనల్గా ఇది ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎదగడం కోసమే ఇవాళ ఇటువంటి కుట్రలు జరిగినాయి అని చెప్పనే అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో నిజంగా ఇటువంటి ఆ అభిప్రాయమే నిజమవుతే ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి రాజకీయాలు రేపు భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది? చాలా డేంజరస్ పాలిటిక్స్ టీఆర్ఎస్ ప్లే చేస్తుంది. నేను ఇంకొక ఆరోపణ మోపుతున్నా. అసలు పీకే యొక్క డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ ఏదైతుందో ఆయనకు అగ్నికి ఆజ్యం తోడైనట్టు అంతకన్నా పెద్ద డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయగలిగిన వాడు కేసీఆర్. కేసీఆర్ కు పీకే సలహాలు అవసరం లేదు. అంతకన్నా పెద్ద డిస్ట్రక్టివ్ వినాశనకరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి రాజకీయాలను ఇవన్నీ కూడా ఆయన చేయగలడు. పీకే తోడు కావడం అరవింద్ గారు ఒక నిమిషం, ధర్మారావు గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయాలి. ధర్మారావు గారు ఆ శవయాత్రనే ఉదాహరణ. రైట్, ధర్మారావు గారు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ యొక్క ట్రైనింగ్ అవుతుందో, ఆయన యొక్క సలహాలు అవుతున్నాయో అవి కేవలము ఇక్కడికే కాదు యావత్ దేశంలో కూడా అలజడి సృష్టించే ప్రయత్నం. సిఏఏ విషయం కానీ, రైతులు ఢిల్లీలో రైతులు చేసినట్టుగా బార్డర్స్ చేసినట్టుగా ధర్నా విషయంలో కానీ, ఇక్కడ కానీ వీటిని చూస్తే ఏంటంటే యావత్ దేశం మొత్తం మీద అలజడి సృష్టించాలి. అలజడి ద్వారా మొత్తం కాకుండా మనుషులలో ఒక వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఒక వ్యూహంతో నడుస్తున్నట్టుగా కనపడుతున్నది. కాబట్టి ద్వారా తన యొక్క రేటు పెంచుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ధర్మారావు గారు, కర్ణి అరవింద్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, నేటి యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది ఏదో ఒక కాన్స్పరసీ జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు 700 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ దేశానికి సంబంధించి మనము కట్టిన ట్యాక్సుల్లో పైసా కడితే ఇవాళ దేశ నిర్మాణం జరుగుతోంది. ఆ దేశాన్ని ఇవాళ కూల్చివేసే ప్రయత్నం ఎక్కడో కుట్ర జరుగుతోంది. కేవలం ఇదంతా కూడా రాజకీయ ప్రయోజనాల కోసమే జరిగింది అన్నది ఇవాళ బీజేపీ ఆరోపణ. ఆ ఆరోపణ మీద కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.